బంగారి, బంగారి, సారీ బంగారి. మీరెందుకు సార్ సారీ చెప్తున్నారు? అంటే మన ఇంట్లో ఉన్న వాళ్ళు నీతోనూ తనుతోనూ అలా నడుచుకోవటం చాలా పెద్ద తప్పు. పర్వాలేదు సార్, నాకు తెలుసు ఏది తప్పు ఏది కరెక్ట్ అని మీకు తెలుసు. కానీ కొన్నిసార్లు ఏదో మొండిగా తప్పుడు విషయాలని కూడా కరెక్ట్ అంటారు. అదే సార్ మీ ప్రాబ్లం. ఇవాళ మా మీద తప్పు లేదు అని తెలియగానే మా కోసం జాన్సమ్మ వచ్చి నిలబడ్డారు. మావయ్య, మీరు, మొత్తం కుటుంబమే వచ్చి నిలబడింది. మనసుకది ఎంతో సంతోషంగా అనిపించింది. ఇది నా కుటుంబం. ఈ కుటుంబం నన్ను వాళ్లలో ఒకరిలా చూడాలి అనుకోవడంలో తప్పే ఉంది సార్. మా మీద తప్పు లేదన్నప్పుడు మేమెందుకు దూరంగా ఉండాలి? ఈ కుటుంబంలో నేను ఒక దానిలో ఉండాలని ఆశపట్టంలో న్యాయం ఉంది అని ఇప్పటికన్నా మీకు అర్థమవుతుందా? తనుది ఈ విషయంలో తప్పేం లేదు, తను చేయదు కూడా. జరిగిన దాంట్లో న్యాయం ఉంది. ఎప్పుడైనా నేను కానీ జాను కానీ న్యాయం వైపే నిలబడతాం. కానీ నువ్వు ఎవరు అన్న నిజం దాచి ఈ ఇంట్లో ఉంటున్నావు చూసావా, ఆ విషయంలోనే నీ వైపు న్యాయమే లేదు. అంత పెద్ద అబద్ధం చెప్పి జానుని మోసం చేసావు, నన్ను మోసం చేస్తున్నావు, ఈ ఇంట్లో ఉన్న అందరినీ వెదవల్ని చేస్తున్నావు. కానీ నువ్వు నీ వైపు న్యాయం ఉందని నమ్ముతున్నావు. బంగారి, నువ్వు నిజం చెప్పావంటే అందరికీ మంచిది. జానుకి నిజం తెలిసిందంటే అది చాలా దారుణంగా ఉంటుంది. జాను అది అస్సలు తట్టుకోలేదు. మావయ్య, ఏమైంది? ఇంకా పడుకోకుండా ఏంటి మావయ్య మీరు? నిద్ర రావట్లేదు బంగారి. ఏంటి మావయ్య? ఎలా బంగారి, ఎలా నన్ను ప్రశాంతంగా నిద్రపోమ్మంటావు? నా కళ్ళ ముందే నా చెల్లెలి బిడ్డలే అవమానిస్తున్నారు. నేనప్పుడు ఒక లిమిట్ దాటి మాట్లాడలేకపోయాను. ఇంటి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు నేను పట్టి వాళ్ళని ఆపలేకపోయాను. మా బావతోనో మా చెల్లితోనో ధైర్యంగా మీకోసం గొడవ పడలేకపోయాను.